హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఆటో విజయశాంతి సీరియల్లోని చిరంజీవి తాగేసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అత్త గేటు దగ్గర నుంచొని చిరంజీవి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న కృష్ణంరాజు మెట్లు దిగుతూ వచ్చి సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న వాళ్ళ అత్త టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎక్కడ చిరంజీవిని చూసి వాళ్ళ నాన్న మళ్ళీ ఏం గొడవ చేస్తాడో అని చెప్పి. అప్పుడే వాళ్ళ అన్నయ్య అర్జున్ కృష్ణంరాజుని తీసుకొని ఇంట్లోకి వస్తాడు. తను తాగేసి ఉండడం వల్ల తూలిపోతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అత్త కవర్ చేస్తూ జాకింగ్ చేసి వచ్చాడు, అందుకే తూలిపోతున్నాడని చెప్పి జాగ్రత్తగా ఇంట్లోకి పట్టుకొని వెళ్తుంది. అదంతా గమనిస్తున్న వాళ్ళ నాన్న ఏమీ అనలేక అలా కూర్చొని ఉంటాడు. అప్పుడే వాళ్ళ పిన్ని బాబాయ్ కూడా రూమ్లో నుంచి వచ్చి చూస్తారు. ఏంటి వీడు ఇలా తూలిపోతున్నాడని చెప్పి. జాగింగ్ కోసం వెళ్ళాడని చెప్పి వాళ్ళ అత్త కవర్ చేస్తుంది. అలా తూలుతూ వెళ్ళి వాళ్ళ అమ్మ ఫోటో మీద పడి ఆ ఫోటోని కింద పడిపోయేలా చేస్తాడు చిరంజీవి. దానికి అద్దం పగిలిపోతుంది. వాళ్ళ నాన్న అంటాడు, మీ అమ్మని ఎలాగో చంపేసి ఆ ఫోటోని కూడా ఎరగొట్టి నువ్వెందుకురా నా కడుపుని ఎలా చెడబుట్టావని చెప్పి బాధపడతాడు. నీ వల్లనే ఏదో రోజు నేను కూడా మీ అమ్మ పక్కన ఫోటోలో అయిపోతానేమో చూడు అని చెప్పి అంటాడు. ఆ తర్వాత చిరంజీవి రాత్రి రజనీకాంత్ వాళ్ళ ఆటో పగలగొట్టేస్తాడు. అద్దాన్ని పగలగొట్టడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిపి చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఆటోకి డబ్బులు పెట్టి ఎవరు అద్దం వేయిస్తారా అని చెప్పి అప్పుడు దుర్గా వాళ్ళ ఫ్రెండ్ గణేష్ కాల్ చేసి రమ్మని చెప్తుంది. వచ్చిన తర్వాత తన చౌకమ్మలు ఇచ్చి వాళ్ళ అన్నయ్య ఆటోకి అద్దం వేయించమని చెప్తుంది. ఇదంతా దూరం నుంచి చూసిన విజయశాంతి తను దాచుకున్న డబ్బులు ఇచ్చి వాళ్ళ అన్నయ్య ఆటోకి అద్దం వేయించమని చెప్తుంది గణేష్కి. అప్పుడు గణేష్ వెళ్ళి ఆటోకి అద్దం వేయించుకొని వస్తాడు. ఇక్కడ రజనీకాంత్ డబ్బుల కోసం బాధపడుతూ ఉంటాడు. డబ్బులు లేవు, ఇప్పుడు ఎలా అద్దం వేయించాలా అని చెప్పి. తర్వాత గణేష్ ఆటోకి అద్దం వేయించుకొని ఇంటికి వచ్చేస్తాడు. అది చూసిన రజనీకాంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ ఫ్రెండ్ని తెగ పొగడేస్తూ ఉంటాడు. ఇదంతా నేను కాదు, మీ చెల్లి దుర్గా చేసింది, తన చౌకమ్మలు ఇవ్వడం వల్ల జరిగిందని చెప్తాడు. తర్వాత వాళ్ళ చెల్లిని తను పెళ్లి చేసుకుంటారని చెప్పి రజనీకాంత్ని అడుగుతాడు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.